సిపిఐ ఆధ్వర్యంలో హిందూపురం పట్టణంలోని రహమత్పూర్ గన్ సర్కిల్ నుండి రహమత్పూర్ సర్కిల్ వరకు అర్ధనగ్నంగా ర్యాలీ నిర్వహించి తాడికి ఆటో లాగుతూ నిరసన కార్యక్రమం జరిగింది. ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ రేట్లు గ్యాస్ రేట్లు పెంచుతున్నాడు. ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెంచి కానుకిచ్చాడు. ఏదైతే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ వాడొద్దండి, నడుచుకొని వెళ్ళండి అని చెప్పి ఉచిత సలహాలు ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు భవిష్యత్తులో బట్టలు కూడా వేసుకోవద్దండి అని ఉచిత సలహాలు ఇస్తాడనేటటువంటి ఉద్దేశంతోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు అర్ధనగ్నంగా ఏదైతే ఆకులు కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు కార్పొరేట్ కంపెనీలైనటువంటి అదానీ, అంబానీ కంపెనీలకి దేశ ప్రజల యొక్క సొమ్మును దారాదత్తం చేయడానికి సామాన్యుల పైన పెట్రోల్ రూపంలో, డీజిల్ రూపంలో, గ్యాస్ రూపంలో, అలాగే ఈరోజు నిత్యావసర ధరలను విపరీతంగా పెంచుతూ వారికి మేలు చేస్తున్నాడు తప్ప దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఏమాత్రం ఈ నరేంద్ర మోడీ ప్రధాని వల్ల ఉపయోగం లేదని చెప్పి ఈరోజు గట్టిగా చెప్పదలుచుకుంటున్నాం. ప్రధాని గారు అలాగే రాష్ట్రంలో కూడా సరిగ్గా పెట్రోల్ సప్లై లేదు. గ్యాస్ 1000 రూపాయల కమర్షియల్ సిలిండర్ పైన పెంచారు. ఆ పెంచడం వల్లనే ఈరోజు హోటల్లో ధరలు పెరిగినాయి, నిత్యావసర ధరలు పెరిగినాయి. ప్రతిరోజు డీజిల్ పెట్రోల్కి కేవలం ఏదైతే ప్రైవేటు వ్యక్తుల వల్ల వాళ్ళు లాభపడడం కోసమే ఈరోజు ఈ డీజిల్ పెట్రోల్ గ్యాస్ రేట్లు పెంచుతున్నారు తప్ప ఇది యుద్ధాన్ని ఆపుతానని చెప్పాడు, విశ్వగురువు అని చెప్పాడు. ఈ విశ్వగురువు ఎక్కడ దాక్కున్నాడు? యుద్ధాలను ఆపి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ని ప్రజలకి సరిపడినంత ఎందుకు సప్లై చేయలేకపోతున్నాడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఈరోజు సిపిఐ పార్టీ నరేంద్ర మోడీ గారిని అలాగే బీజేపీ పార్టీని కూడా ప్రశ్నిస్తున్నది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి కాళ్ళు వస్తే ఏజెంట్లా మారిపోయినారు. పవన్, బాబు, జగన్ ముగ్గురు వీళ్ళంతా కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడతాం లేదు. ప్రజలపైన భారం వేస్తా అంటే ఏసీ రూముల్లో కూర్చొని ఈరోజు ఉచిత సలహాలు ఇవ్వడం కాదు, దమ్ముంటే ప్రజలకి మెరుగైనటువంటి ఏదైతే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ని అందుబాటులోకి తేవండి, ఏదైతే పెంచినటువంటి రేట్లను తగ్గించాలని చెప్పి ఈరోజు సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం.